ట్రిపుల్ రక్త చేసేది ఓకేనా? ఎర్రగా తీసేస్తాం అసలే మన రాంగడు మన పేరు కోసం వచ్చేస్తాడు అసలు. ఏంటి ఇంకా రావట్లేదండి? ఫ్లైట్ రాలేదేంటి? ఫ్లైట్ ఏంటి ఇంకా రాలేదా? రంగా రంగా ఏంటి లగ్జరీ అయిపోతున్నారు? ఏం చేస్తారంటే వీళ్ళు ఎవరికి తెలియదే. మనకేమో 16 సంవత్సరాలు 10 పెట్టింది. వీళ్ళేమో ఆ టైంలో ఏం చేసామంటేనే సింగపూర్ వెళ్ళి హైర్ కటింగ్ చుట్టామని కటింగ్ ఇచ్చామట. పిల్లలు వెళ్ళి రెక్కిపోతున్నారు. సింగపూర్ నుంచి వచ్చారనుకుంటున్నారు తెలియదేళ్ళకి. ఏరా ఇదిగో మా పియ్యే ఏర్ బాబు. దండాలండి దండాలండి దండాలండి. ఏంటి సింగపూర్ నుంచి వచ్చారు అసలు మీరు? చెప్పాను దండాలు ఎందుకు పెట్టావు? తెలిసిపోతుందని చెప్పానా? దండాలు ఎందుకు పెట్టావు? మావిడి చూసి అది కాదయ్యా. మీరంటే కంచి వెళ్ళారు, రిచ్గా ఉంది పేరు. అంటే ఏరబాబు అంట వచ్చారు. ఏముందా మ్యాచ్ అయిందా? ఏంటి ఏరబాబు అనుకున్నా? నువ్వు తప్పు వెళ్ళావు. ఏర బ్యాంబు. ఏంటి ఏర బ్యాంబు? ఏంటి ఏర బ్యాంబు? ఆడు పూర్తి పేరు డాల్మేషన్ డాబర్ మ్యాన్ ఏర బ్యాంబు. నేను ముద్దుగా ఏర బ్యాంబు అనుకుంటాను. ఓకే, ఆడు సింగపూర్ నుంచి వచ్చాడు, నేను సింగపూర్ నుంచి వచ్చాను. గత చూస్తే అర్థం కావట్లేదా? అదే ఏంటి మట్టి చేతులు వేసుకుని ఐఎమ్ రిచ్. ఓకే మట్టి చేతులు వేసుకుని ఇంకా 50 ఓటాలు వేసుకుని ఇలాగే ఉన్నారు. 10 ఏళ్ళు అయిపోయిందా? లేకండి కూర్చోండి. కూర్చోండి. ఈ రచన నేను చూడలేకపోతున్నాను కానీ నేను వెళ్ళిపోతానే. సర్లే ఈ ఎడితనాన్ని నువ్వు తట్టుకోలేవు. నేను మేనేజ్ చేసుకున్నా. ఎడిపాలు నేను చూసుకున్నాను. ఏంట్రా 50 ఓటాలు వేసిన ఇంకా ఇలాగ ఉన్నారా? సింగపూర్ లో మా తాత ఉంటాడు. ఎప్పుడైనా చూసావేంటి? ఏంటి మీ తాత సింగపూర్ లో ఉంటాడా? చెప్పలేదా? మా తాత చిన్నప్పటి నుంచి అక్కడే. నిజమా? ఏంటి ఈ మధ్యన ఏమన్నా వస్తాడేంటి? మధ్యన అంటే మరి మధ్యన కదా రాలే. ఈ మధ్యన రాతే మీ తాత నేను క్లోజ్ ఫ్రెండ్స్. నేను ఆడు రోజు ఫోన్ చేసేవాళ్ళు. ఎవడి మాసం అంటే చూడదు ఏట మాసం. నేనే తిప్పించేవాడిని. ఏమనుకుంటున్నా? బావ కాదు, మీలాంటి వాళ్ళ కోసమే ఏ డూడ్ అనాలి. ఏమనాలి? ఏ డూడ్. అది ఏంటి బావా బావా అని ఇంకా చిన్నపిల్లలాగా. డూడ్ అంటే ఏంటి బావా? డూడ్ అంటే సింగపూర్ లో మీలా వయసు వచ్చిన వాళ్ళు తోళ్ళు అంటారు అనమాట. ఏమంటారు? అది లేక తోళ్ళు అంటారు. వాళ్ళే ఏ డూడ్ అనాలి. నాకు ఎందుకు బాగా తోళ్ళని పట్టుకోద్దని చెప్పానా? సింగపూర్ చొక్క కలిగిపోద్ది. ఏమనుకుంటున్నారు? ₹1 చొక్క. ఏంటి బెల్ట్ ఏంటి చైనా బజార్ లో కొనట్టుందా? నీకు చెప్పారా దేనిలో కొన్నారని? సింగపూర్ చెప్పాను కదా. సింగపూర్ నుంచి వచ్చింది. చైనా ఏమీ వెళ్ళలేదు. నేను మధ్యలో ఎవరు చెప్పాడు? స్క్రిప్ట్ వచ్చేస్తావండి నువ్వు. సింగపూర్ నుంచి వచ్చాను అంతే. కదా ఇంకా చిన్న పిల్లల కథ ఏంటారా మీరు? అందుకే 10 ఏళ్ళైనా మీరు ఎలాగ ఉన్నారు? చిచ్చి సింగపూర్ కదా. సర్లే వాటిలో కూర్చొని చెప్తాను. ఎదవల్లారని. ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలి? అనగనగా 7 రాజులు ఉన్నారు. 7 రాజులు ఎక్కడదా? 7 రాజులు ఇక్కడదే. ఎక్కడదని తెలుసు. అక్కడ వేరేగా ఉంటారు. మీకు తెలుసా? ఇక్కడ 7 రాజులు ఏం చేస్తారు? ఏడకెళ్తారు. అక్కడ పడుకుంటారు. ఎదవల్లారా. తర్వాత ఏమవుద్ది? తెల్లారవుద్ది. లేచిపోతారు. సింగపూర్ లో చిన్న కథలు మీకు ఇప్పుడు అర్థం కాదు. సింగపూర్ అంతే. ఎవరుకుంటున్నారు? సత్రత్త సింగపూర్ నుంచి మన రంగుడు వచ్చాడు. అక్కడ ఉన్నాడు. అది అక్కడ ఉన్నాడు చూడు. నువ్వేంటో వంగిపోయావు 10 ఏళ్ళకని చెప్పారు కదా. గడ్డలతో తినొద్దని వెళ్ళేటప్పుడు తినేసావు, వంగిపోయావు. అదే కానీ అక్కడ గేది ప్యాన్ని పిడక చేస్తారా? అంత వరకు నుంచి వస్తే పిడక అడుగుతావు. నువ్వు ఎలా ఉన్నావని అడిగావు నువ్వు. సర్లే ఏంటి వినపట్లేదు. అది కాదు పేడేం కర్మ పిస్సా వేస్తారు. ఇంత పెద్దది. నీకు అర్థం కావట్లేదా? బేబేదిరా మున్సిపల్ గారు బేబీ చెప్పారు. నేను వచ్చినట్టు వచ్చింది.
చెప్పారు బా చెప్పారు బా. అది కాదు, గేదెలు పెంచుతాడు చూసావా, ఆడిని వేసింది పెద్ద పెద్ద ఉండలు చేసి వంగది సీట్ మీద వేస్తారు. వస్తావేంటి? 10 గేదెలు ఉన్నాయి కదా నీకు. నాకు పొలం టైం అయింది. వెళ్ళు, పిడకలంటే పిడకలు. బేబు వస్తుందారా? అరే బేబు కోసం కదా నేను వచ్చింది. బాగా సింగపూర్ విసిరేసామని చెప్పరా? మీకు ఎంత మీరు నుంచి ఎంత చెప్పాలరా మీకు? సరే కూర్చోండి, కూర్చోండి, మీరు దూరం కూర్చోండి. విశేషాలు చెప్తాను, అలా కూర్చోండి. ఎక్కడ ఎక్కడ మంచినీళ్ళు ఇంగ్లీష్ లో ఏమంటారు? మంచినీళ్ళు వాటర్ అంటారా? అక్కడ సింగపూర్ వాటర్ అంటారు. దాంట్లో తినే తేడా ఉంది. విశేషాలు విశేషాలు నువ్వు ఏం చేస్తున్నారు? చదవాలారా? ఇంకా చెప్తాను. సరే కూర్చో. ఎక్కడ సజ్జన్నాన్ని ఏమంటారు? సద్దన్నం అంటారు. అక్కడ సద్దిపుట్టు అంటారు. ఏమంటారు? సద్దిపుట్. అది. ఇంకేం కావాలి నీకు? సర్లే ఇంకా చెప్పా. ఇక్కడ పొంగడాలు ఏమంటారు? పొంగడాలు అంటారు. అక్కడ పొంగట్స్ అంటారు. ఏమంటారు? పొంగల్స్ అంటారు. ఇక్కడ పాలకూర అని అమ్ముతారు. అక్కడ మిల్క్ కర్రీ అని అమ్ముతారు. మిల్క్ కర్రీ. అది సింగపూర్ రండి రా, తీసుకెళ్తాను. ఎదో బాటాలు వేసి ఇంకా మట్టి పిసుక్కుంటాయి. ఏంటారు మీరు మనకి? నేను అంతవరకు నుంచి వచ్చింది తీసుకొస్తున్నా. ఎందుకే బేబీ అని చదివింది ఏంట్రా? అమ్మో, నేను సింగపూర్ నుంచి వచ్చాను. తట్టుకోవాలి కదా, తట్టుకోవాలి. అమ్మో తెలిసిపోద్ది. హాయ్ బేబ్. హాయ్ బేబ్. సీనా ఏంటి? ఏమన్నా